హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డ్వాక్రా మహిళలకు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఒక శుభవార్త అయితే వచ్చిందండి. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి శాలరీ కూడా ఇవ్వబోతుంది మన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎవరు అర్హులు, ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఈ యొక్క ఉద్యోగం ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేస్తాను. దయచేసి మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా టాపిక్లోకి పోతే డ్వాక్రా మహిళలు. డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ ఇన్ రూరల్ ఏరియా. ఈ డ్వాక్రా అనేది అర్బన్ మరియు రూరల్ ఏరియాలను కూడా అయితే ఉన్నది. ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి 10 మందికి కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. వాళ్ళ గ్రూప్కి సంబంధించి ఒక లీడర్ అనేది ఉంటారు. అలాగే 20 నుండి 30 గ్రూపులకు సంబంధించి ఒక వెలుగు మిత్ర ఉంటాడు. అలాగే ఒక ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళపైన కూడా సిసి అనే వాళ్ళు ఉంటారు. అలా ఒక సిస్టమేటిక్గా అనేది సంఘం అనేది ఉంటుంది. అయితే డ్వాక్రాకి సంబంధించి ఏదైతే NATS అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఉందో ఆ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి జీతాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి వచ్చి అర్హత ఏంటంటే SHG గ్రూప్ సభ్యులై ఉండాలి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులై ఉండాలి. దీనికి విద్యా అర్హత వచ్చేసి 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా రెగ్యులర్ అయి ఉండాలి. వొకేషనల్ కోర్స్ అయితే దీనికి పనిచేయవు. ఇకపోతే డిగ్రీ ఎప్పటిలోపు పూర్తయి ఉండాలంటే 2020-21 నుండి ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నట్లయితే దీనికైతే అర్హులై ఉంటారు. అయితే దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఈ ట్రైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఆశా సొసైటీ ఆధ్వర్యంలో ఆన్లైన్లో ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ యొక్క శిక్షణ వ్యవధి అనేది 1 year పాటు ఉంటుంది. ఈ యొక్క శిక్షణ టైంలో స్టే ఫండ్ అనేది నెలకు వచ్చేసి 4,500 రూపాయలు అనేది స్టే ఫండ్ కింద ఇస్తారు. అయితే దీనిలో 1,000 రూపాయలు అనేది తిరిగి ఆశా సొసైటీకి తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి అంటే NATS ప్రోగ్రామ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్, ఫోన్ నెంబరు, ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంటు అండ్ ఈమెయిల్ ID అయితే కలిగి ఉండాలి. మనము దీనిని ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా సర్టిఫికేట్కి సంబంధించి దీనికి సంబంధించి అసెస్మెంట్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఈ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి NSDC సర్టిఫికేట్ అనేది ఇస్తారు. 1 year ట్రైనింగ్ పూర్తయిన తర్వాత టెస్ట్ పెడతారు. ఇది పాస్ అయిన వాళ్ళకి NSDC సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈ NSDC సర్టిఫికేట్ పొందిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రిజిస్ట్రేషన్ విధానం మెప్మా వారు ఒక లింక్ అనేది ఇస్తారండి. అందులో వివరాలు అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈ లింక్ అనేది అవ్వట్లేదు. రేపటి నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. ఈ శిక్షణ ప్రారంభం వచ్చేసి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఈ శిక్షణ అనేది ప్రారంభం అయితే కావాల్సింది. ఇలా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటైతే ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళని ఈ యొక్క గ్రూప్లోకి అనేది యాడ్ చేయబడడం జరుగుతుంది.